నెల్లూరు జిల్లా గూడూరులో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గూడూరు రైల్వే స్టేషన్లో ఈ బ్యాచ్ హల్చల్ చేసింది. గత రాత్రి ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసింది. వృద్ధుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్య పెంచలయ్య అనే కమ్యూనిస్ట్ నేతను గంజాయి బ్యాచ్ చంపిన విషయం కూడా తెలిసిందే. ఘటనకి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో గంజాయి బ్యాచ్ హల్చల్ ఈ మధ్య తరచూ వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ వృద్ధుడి పరిస్థితి ఏ రకంగా ఉంది? అప్డేట్స్ చెప్పండి. అది నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్ ల యొక్క అరాచకాలు, అదేవిధంగా రౌడీ షీటర్ల యొక్క వీరంగాలు ఏమాత్రమో అదుపు కావడం లేదు. అందుకు నిదర్శనంగానే గత రాత్రి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడి పైన గంజాయి బ్యాచ్ విచక్షణ రహితంగా కూడా తీవ్రమైనటువంటి దాడికి పాల్పడి అతని తలకి తీవ్రమైనటువంటి గాయాలు కావడం, రక్త గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావంతో కూడా ఆయన్ని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. గంజాయి మత్తులో ఆ వృద్ధుడి పైన ఆయన చేయనటువంటి తప్పుకి, చేయనటువంటి పొరపాటుకి కనీసం ఆయన పైన మత్తులో ఇటు దాడికి యత్నించినటువంటి పరిస్థితి గతంలో కూడా మనం అనేక సంఘటనలు చూసాం. ఇటు గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పెంచలయ్య హత్య దగ్గర నుంచి కూడా ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ ఏదైతే రోడ్లో ద్విచక్ర వాహనం అడ్డు పెట్టారని చెప్పి గంజాయి బ్యాచ్ ని బండి పక్కకు తొలగించమని చెప్పినటువంటి పాపానికి అతని పైన బ్లేడ్లతో దాడికి యత్నించినటువంటి పరిస్థితి. అదేవిధంగా రౌడీ షీటర్లు యథేచ్ఛగా నడి రోడ్డు పైన హత్యలు చేస్తున్నటువంటి వరకు కూడా ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ యొక్క నిర్మూలనలో పోలీస్ శాఖ పూర్తిగా ఫెయిల్యూర్ అయినని చెప్పాలి. గత రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ తో మరోసారి పోలీస్ శాఖ ఫెయిల్యూర్ ఘటనగా కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ లోకేష్.